హలో నమస్తే వెల్కమ్ టు డే 36 నేను మీ రాహుల్. ఈరోజు మా పెద్ద చెల్లికి బాగాలేదని పక్కన ఉన్న పిహెచ్సికి తీసుకెళ్ళాను అనమాట. నా పేరు ముందు డాక్టరేట్ ఉండాలని నాకన్నా ఎక్కువగా పరితపించిన వ్యక్తి డాక్టర్ సత్యనారాయణ సార్ గారు. అన్ఫార్చునేట్లీ ఆయన 2018లో చనిపోయారు, ఇప్పుడు లేరు. అదంతా ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత చూసారా ఈ ప్యాంపరింగ్. 2 రోజులేనండి, మరి 3 రోజు నుంచి ఏరా పోరా అని. మా మంగమ్మ ఏం తిప్పుతుందో కింద కామెంట్ చేయండి. ఐ లవ్ చింతపల్లి అని బోర్డు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. చింతపల్లి వెళ్ళినప్పుడు ఫ్యూయల్ చూసుకోలేదు, అయిపోయింది. మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఎవరు పంచకాయ గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళకి. చాలా ఫన్నీగా అనిపించింది. మన బండి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మా ప్రాంతీయ హాస్పిటల్లోని ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉందంటే చూడడానికి వెళ్ళాను. ఇంకా మొడాలిటీస్ ఏమీ లేవు, 2 ఫిజియోథెరపిస్టులు మాత్రమే ఉన్నారు. ఇదంతా అవి చూసుకుంటూ వస్తుంటే వర్షం పడుతుంది అనమాట. అక్కడ ఈ అంకుల్ దగ్గర మేము స్కూల్ డేస్ నుంచి సోడా తాగుతూనే ఉంటాము, ఫ్లేవర్డ్ సోడాస్ దొరుకుతాయి. అదంతా అయిపోయిన తర్వాత స్కూల్ చూసి చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట, చాలా రోజులైందని చెప్పి. సో వచ్చే దారిలోని ఇది అగ్రికల్చర్ కాలేజ్. ఆంధ్రాలో ఎక్కడ 12 ఫిలిప్స్ క్లాస్ అక్కడ పండుతాయి అనమాట, అదే స్పెషాలిటీ.